నన్ను కావాలనే ఆగం చేసిండ్రు. అసలు పార్టీ పెద్దోళ్లకు లేనిపోను ఎక్కించి చెప్పి నన్ను సస్పెండ్ చేయించిర్రు. ఇదంతా నాకు పార్టీలో పేరు వస్తున్నదని కండ్లమంటతో చేసిర్రు. ఇక నేను మళ్ళా మీ గూట్లకు రానే రాను అన్నాడట గోషామహల్ ఎమ్మెల్యే రాజాబాయ్. మరి మొత్తం ముచ్చట చూడుర్రి. తెలంగాణ కమలం పార్టీలు ఉన్న లీడర్లు కౌశికేడైనా అందులో మళ్ళీని సుక్కలు బయటపడ్డట్టు రాజాసింగ్ రాజీనామా చేస్తే దానికి పార్టీ ముద్ర గుద్దింది. అయితే ఇదంతా కావాలనే చేసిండ్రని బీజేపీ హైకమాండ్కు లేనిపోని ఎక్కించి చెప్పి పార్టీలకి వెళ్ళి ఎల్లగొట్టిర్రంటుండట. అయితే ఆయన ఏదో రాజీనామా లెటర్ ఇస్తే పెద్దోళ్ళు పిలిచి మాట్లాడతారో లేకపోతే అట్లా బెదిరిద్దామని చూస్తే దొరికిందే సందని ఆయన అంటే పడనోళ్ళు స్టాంప్ వేయించిరని అంటుండు. అయితే ఇక మళ్ళా కమలం పార్టీ పెద్ద లీడర్లు పిలిచినా పోడట. మళ్ళా పార్టీలో ఇప్పుడున్న తెలంగాణ పార్టీ పెద్ద ఫైటర్ కాదు రైటర్ అని ఆయన మీద ఇంత గుర్రుకొచ్చిండు. ఇక కావాలనే తెలంగాణ కమలం పార్టీని మన లీడర్లే ఓడగొట్టిర్రు, కావాలంటే రిపోర్ట్ తెచ్చుకోమని కమలం పార్టీ పెద్ద పెద్దలకి చెప్తుండు. ఏమో పో 3 చీకలు ఒక్కతాన ఉండేయని విన్నాం కానీ 4 కమలం పువ్వులు కూడా కలిసి ఉండేయని మాకు తెలియదని అంటున్నారు ఇదంతా చూసిన వాళ్ళు.